దురంధర్ మేకింగ్ ఏ డిఫరెంట్. దురంధర్ ఒక స్టైలైజ్డ్ సినిమా. బట్ అన్ఫార్చునేట్ గా దాన్ని ఏం చేశారంటే దాన్ని కూడా పొలిటికలైజ్ చేసుకుని దాన్ని వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు. దాంట్లో ఏ రకంగానూ పొలిటికల్ సినిమా కాదు. ఆ టైంకి కాబట్టి అది ఏదో చూపించుంటారు. వాళ్ళు చూపించింది అతనికి అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు, ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రో గవర్నమెంట్ లాగా ఉండి ఉండొచ్చు. బట్ విషయం ఒకటి ఏంటంటే ఒక జరిగిన కథ అది, ఈయనది కాదు, హీరోది జరిగిన కథ కాదు, మిగతా అన్ని క్యారెక్టర్స్ జరిగిన కథ. పాకిస్తాన్ లో ఒక జరిగిన కథను తీసుకుని ఆ కథలో ఒక ఇండియన్ స్పై దాంట్లో దూరి చేస్తే ఏమవుతుంది అనేది ఈయన ఆలోచించాడు. ఆలోచించి అదే లొకేషన్ సెట్లు వేసుకుని అవి చేసుకుని దాన్ని చేస్తే అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఎక్కడ ఇవాళ ఈ మీరు ఇందాక అడిగారు కదా పెద్ద సినిమాలని, పెద్ద సినిమా అంటే మనకేంటంటే ఎలివేషన్స్ అంటున్నారు ఈ మధ్య కొత్తగా కనిపెట్టారు. ప్రతి సీన్ లోనూ హీరోకి ఎలివేషన్ ఇస్తుంటారు. కథ చెప్పంటారా మగడా అంటే ఎలివేషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఎలివేషన్ చేస్తే ఆ వెనకాల మ్యూజిక్ బడబడబడబడ కొడతా ఉంటారు. అది ఎలివేషన్ అయితే మనం తప్పట్లు కొట్టి పువ్వులు వేసుకుని సంకలు కొట్టుకుని వచ్చేస్తున్నాం. తర్వాత రోజు చూస్తే సినిమా ఉంటున్నాం. బట్ ఇక్కడ ఆ హీరోకి ఎక్కడ ఎలివేషన్ ఉండదు. వాడు చాలా సైలెంట్ గా వస్తాడు, అది చేయాల్సిన పని చేస్తాడు, పక్కన ప్రేమిస్తాడు, పాటలు పాడతాడు, ఫైట్లు చేస్తాడు, పని చేసుకుంటూ ఉంటాడు. దేశం కోసం పాటుపడుతూ ఉంటాడు, సెంటిమెంట్ ఉంటుంది. ప్రతి పాయింట్ కరెక్ట్ గా టచ్ చేశాడు.